హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య ఎక్కువ ప్రాచుర్యం పొందిన పూజ 7 శనివారాల వ్రతం. ఈ పూజ అందరూ చేసుకుంటున్నారండి. ఎన్నో కుటుంబాలు కష్టాల నుండి గట్టెక్కించే పూజ అని కూడా చెప్తున్నారు. అందరూ చేసుకుంటున్నారు, చాలా మంచిదేనండి. అయితే ఈ పూజకి ముందుగానే అన్నీ సిద్ధం చేసుకుంటే గనక ఎటువంటి హడావుడి లేకుండా హాయిగా పూజ చేసుకోవచ్చు. అన్నీ ప్రిపేర్ చేసుకుని దగ్గర పెట్టుకుంటే మనం పూజ మధ్యలో లేచే అవసరం కూడా ఉండదండి. అందుకని ఈ వీడియోలో నేను మీకు అవన్నీ చూపించబోతున్నాను. ముందుగా అయితే పీటకు పసుపు రాసి బొట్టు పెట్టుకొని తర్వాత పీట మీద ముగ్గులు వేసుకోవాలండి. మీకు ముగ్గులు వస్తే కనుక శంకు చక్రాలు వేసుకుంటే చాలా మంచిదే. రాకపోయినప్పుడు అష్టదళ పద్మం వేసినా మంచిదేనండి. నేను ఇలాగా నా దగ్గర టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి శంకు చక్రనామాలు తర్వాత స్వస్తిక్కు లోటస్లు అన్నీ వేసుకున్నాను అనమాట. పీటని ఇలా అందంగా అలంకరించుకున్నాను. ఈ పూజ వ్రతం కాబట్టి మనం ఏదో సింపుల్గా నిత్య పూజలాగా చేసేస్తాము అంటే కుదరదు కాబట్టి అండి. పిల్లలు హస్బెండ్ అందరూ ఇంటి నుంచి వెళ్ళిన తర్వాతే మనం నిదానంగా చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే అన్నీ సిద్ధం చేసుకుంటే మనం ఇంకా పూజ మధ్యలో లేవవసరం లేకుండా పూజ హాయిగా చేసుకుంటాము. మీ దగ్గర విగ్రహాలు కనుక ఉంటే మొదటి వారమైనా చక్కగా ఇలా పంచామృతాలతో స్నానం చేస్తే చాలా మంచిదండి. అభిషేకం చేస్తే లేదు విగ్రహాలు లేవు ఫోటోలే అనుకుంటే ఫోటోకి చక్కగా చందనం కుంకుమ బొట్లతో అలంకరించాలి. తర్వాత బియ్యం పీట మీద వేసుకొని లేదా ఒక పళ్ళెంలోనైనా వేసుకొని దానిపైన ఒక క్లాత్ వేసి దానిపైన ఫోటో పెట్టుకోవాలి. విగ్రహం కాబట్టి నేను దానిపైన ఒక చిన్న పీట వేసుకొని ఇలా పెట్టుకుంటున్నాను. పక్కన తప్పకుండా అమ్మవారు ఉండాలండి. ఫోటో అయినా సరే విగ్రహాలైనా సరే. ఇలా పూజ దగ్గర అయితే ముందుగా ఇలా అన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి ఈ పూజలో కావలసిన ఒక ముఖ్యమైన వస్తువు ఏంటంటే పిండి ప్రమిదలు. ఈ పిండి ప్రమిదలు తయారు చేయడానికి కొంచెం వరిపిండి తీసుకోవాలండి. పచ్చిపిండి అయితే చాలా మంచిది. పచ్చిపిండిని తీసుకొని కొంచెం అందులో నెయ్యి బెల్లం వేసి కొంచెం పాలు వేసుకొని చక్కగా ఉండలాగా కలుపుకోవాలండి. కొంతమంది 7 దీపాలు పెడతారు, కొంతమంది ఒక దీపం పెట్టి అందులోనే 7 ఒత్తులు వేస్తారు. కొంతమంది ఒక వారం ఒక ప్రమిద, 2 వారాలు 2 ప్రమిదలు అనుకుంటూ అలాగ పెంచుకుంటూ వెళ్తారు. ఈ ప్రమిదల విషయంలో మీ ఇష్టమండి, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఎలా అయినా పిండి ప్రమిద మాత్రం పెట్టాలి. 1 అయినా 7 అయినా 3 అయినా. చక్కగా ఇలా పిండిని అలా ముద్దగా కలిపి ఇలా 7 ఉండలుగా చేసుకొని లేదా ఒక ఉండగానే చేసుకొని చక్కగా చేత్తోనే ఇలా చేసేవచ్చండి. చాలా మృదువుగా చక్కగా వస్తాయి అన్నమాట. మనం పిండి కలిపి కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే అస్సలు పగలవండి. ఇగోండి చూడండి, ఇలా చేసుకొని ఆ ఒత్తి వేయడానికని చిన్న ఇలా ప్రమిదికి ఉండేటట్టు చిన్నది అలా పక్కకు పెడితే కనుక అందులో ఒత్తి వేసుకుంటే మనకి నీట్గా చాలా బాగా వెలుగుతాయండి దీపాలు. ఇగోండి 7 దీపాలు అయితే ఇలా రెడీ చేసుకోవాలి. ఈ దీపానికి కూడా గంధం బొట్లు తప్పకుండా పెట్టాలి. ఆ క్లిప్పింగ్ నాది మిస్ అయింది పెట్టేది, తర్వాత వెలిగించినప్పుడు చూపిస్తానండి. అవి ఉంటాయి తప్పకుండా. నామాలు దిద్దుకుంటాము, ఈజీగానే ఉంటుంది చంద్రంతోనే కుంకుమతోనే. తర్వాత వెంకటేశ్వర స్వామి పూజకి 7 శనివారాల వ్రతంకి తప్పకుండా తులసి ఉండాలండి. ఎక్కువ తులసి కనుక ఉంటే దండ కట్టి వేస్తే చాలా మంచిది. తక్కువ తులసి ఉంటే కనుక కొన్ని తులసి పత్రాలైన స్వామివారికి సమర్పించాలి. తర్వాత తమలపాకులు కూడా తప్పకుండా ఉండాలండి. ఇవన్నీ మీరు ముందుగానే సిద్ధపరచుకొని పెట్టుకుంటే ఇంకా అసలు వెతుక్కోవాల్సిన పని ఉండదు. వెతుక్కొని మనం ఫ్రిడ్జ్లో ఎక్కడో పెడితే మళ్ళీ మధ్యలో లేవాల్సి ఉంటుంది తాంబూలం అనగాన. అలా కాకుండా మనం మన పక్కనే అన్నీ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే మనకి ఏదన్నప్పుడు అది ధనాధన మనం పెట్టేవచ్చు అనమాట. అయితే ఈ పూజ ఎలా చేయాలో మీకు కావాలంటే కనుక నాకు అడగండి, నేను మీకు ఎలా పూజ చేసుకోవాలని కూడా చెప్తాను. ఇక్కడ మాత్రం ఓన్లీ పూజకి ముందుగా ఏమేమి సిద్ధం చేసుకోవాలో అవి మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నానండి. ఇలా పిండి ప్రమిదలు, తర్వాత తులసిమాల, మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు మాలైనా కట్టుకోండి లేదా విడిగానైనా సరే ఇలా పెట్టుకొని నేనైతే ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఆ పీట దగ్గరేని. తర్వాత వడపప్పు అండి.
వడపప్పు కూడా తప్పకుండా నైవేద్యంగా సమర్పించాలి. వడపప్పు అలా నానబెట్టి పీట దగ్గరే పెట్టుకుంటున్నానండి. తర్వాత పానకంలో కొంచెం బెల్లం, నీటిలో కొంచెం బెల్లము, కొంచెం ఇలాచీ పొడి వేసుకొని అలా పక్కన పెట్టుకుంటున్నానండి. తర్వాత కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా మీ దగ్గర ఏవైనా ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కూడా పక్కనే పెట్టుకోవాలి నైవేద్యాలన్నీ. తర్వాత పంచామృతం కూడా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పంచామృతం కూడా అవసరం పడుతుంది. తర్వాత ఇక్కడ ప్రతి వారం చేయడం ఎందుకని నేను ఒకసారే ఇలాగా స్వామివారికి ప్రసాదాలకి లేదనుకుంటే పానకంకి అవసరం పడుతుందని చెప్పేసి ఇలాచి పొడి తయారు చేసుకుంటున్నానండి. అది కూడా మీకు అవసరం పడుతుందేమో అని చెప్పేసి ఆ క్లిప్పింగ్ కూడా ఇందులో యాడ్ చేశాను. ఏం లేదండి, కొంచెం పంచదార, కొన్ని ఇలాచీలు వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకుని మనం ఒక డబ్బాలో కనుక ఎత్తుకుంటే మనకి ఈ 7 శనివారం వ్రతానికి కూడా చక్కగా సరిపోతుంది. ముందుగా చల్లగా అయిన తర్వాతే మనం వేరే ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. అంతవరకు నేను ఆ గిన్నెలో వేసాను. తర్వాత ఈ 7 శనివారాల వ్రతంకి మనం తప్పకుండా నల్ల నువ్వుల లడ్డు పెట్టాలండి. నల్ల నువ్వులు అయితే చాలా మంచిది. నల్ల నువ్వులు లేని వాళ్ళు కొంచెం తెల్ల నువ్వులతో చేసుకోవచ్చు. దీనికోసం నువ్వుల్ని రాళ్ళు ఏమీ లేకుండా చక్కగా శుభ్రపరచుకొని ఆ నువ్వుల్ని ముందుగా మిక్సీ తిప్పి అందులో కొంచెం బెల్లం, కొంచెం ఇలాచీ పొడి వేసి చక్కగా మిక్సీ తిప్పితే కనుక మనకి మంచి ఉండగా తయారైపోతుంది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇవి 7 ఉండలు పెడతారు. ఇది కూడా మనం నైవేద్యంగా స్వీకరించాలండి, పడేయకూడదు. దీనికి సెంటిమెంటు, శనివారము అలాగే ఏముండదండి. నైవేద్యంకి తినండి. ఇదన్నీ చాలా హెల్త్కి చాలా మంచిది. ఇదిగోండి ఇలాచీ పొడి అలా గిన్నెలో వేసి చల్లబడిన తర్వాత నేను ఇలాగ ఒక డబ్బాలో ఎత్తుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎన్నాళ్ళైనా ఫ్రెష్గా ఉంటుందండి. ఇంకొకటి పసుపు, కుంకుమ, అక్షింతలు, హారతి కర్పూరం కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత చందనం కూడా ఉండాలండి. చందనం సమర్పయామి అన్నప్పుడు చందనం కూడా వేయాలి కాబట్టి చందనం కూడా మనం పక్కనే పెట్టుకోవాలి. చందనం ఒక్క స్వామివారికి కాదండి, చాలా దగ్గరలో మనకు ఉపయోగపడుతుంది వ్రతంలో. తర్వాత నేను అఖండ దీపాని కోసం అని చెప్పేసి అలాగా లక్ష్మీదేవి దీపం ఎలా ఏర్పాటు చేసుకున్నాను. ఇటు సైడ్ పసుపు గణపతిని కానీ లేదా మీ దగ్గర చిన్న గణపతి విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు. తర్వాత హారతి కోసం ఒక హారతి ఇచ్చే హారతి గిన్నె, తర్వాత ఇలా ఒక కలశం ఏర్పాటు చేసుకోవాలండి. కలశం ఏర్పాటు చేసుకొని అవి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి సలివిడి, వడపప్పు, పానకం ఇలా సిద్ధం చేసుకున్నాను మూడైతే. తర్వాత వస్త్రాలు, తర్వాత యజ్ఞోపవీతాలు, ఇవి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఈ యజ్ఞోపవీతాలు చాలా ఈజీ అన్నమాట. ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను, ఈజీగా ఉంటుందని. ఆ యజ్ఞోపవీతంకి వస్త్రాలకి చక్కగా గంధం, బొట్లు పెట్టుకోవాలి. ఈ యజ్ఞోపవీతాలు మనకు బయట కూడా దొరుకుతున్నాయి, అవైనా పర్లేదు. లేదనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచిది. తర్వాత ఇదిగోండి ఆ చెంబుతో నీళ్ళు, తర్వాత ఉద్దరిని, తర్వాత ఇంకొక చెంబుతో ఇలాని గ్లాస్తో కానీ నీళ్ళు పెట్టుకోవాలి. ఒత్తుల్ని కూడా రెడీ చేసి నేను పక్కనే పెట్టుకున్నాను దీపం వెలిగించుకోవడానికి అని చెప్పేసి. ఇలా విఘ్నేశ్వరుడికి ఒక దీపము, స్వామివారి దగ్గర ఒక దీపం పెడతాను తప్పకుండా. తర్వాత ఎలాగో పిండి ప్రమిదలు ఉండనే ఉంటాయి. ఒత్తులు ప్రమిదల విషయానికి వస్తే, దీపాల విషయానికి వస్తే మన ఇష్టం అండి. మీకు నచ్చితే మొత్తం అంతా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలాగైనా సింపుల్గానే చేసుకోవచ్చు. అయితే ఈ అఖండ దీపంలో మనము నెయ్యి వేసుకుంటే చాలా మంచిది. మనము పిండి దీపాలు వెలిగిస్తాం కదండి, అందులో మాత్రం నువ్వుల నూనె వేసి వెలిగిస్తామన్నమాట. తర్వాత చేతులు తుడుచుకోవడానికి ఒక క్లాత్ తప్పకుండా పక్కన పెట్టుకోవాలండి. మనకు చాలాసార్లు అవసరం పడుతుంది క్లాత్ చేయి తుడుచుకోవడానికి. తర్వాత ఇదిగోండి నేను చూడండి, ఒక వారం అయితే నల్ల నువ్వులు అయిపోతే ఇలా తెల్ల నువ్వులతో ఇలా లడ్డూలు చేసుకున్నాను అనమాట. బెల్లం కూడా పక్కన పెట్టుకోవాలి, కొంచెం వడపప్పులో వేసుకోవాలి, కొంచెం వినాయకుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవడానికి. తర్వాత విఘ్నేశ్వరుడికి ఒకటి, వెంకటేశ్వర స్వామికి ఒకటి ఇలాగా తాంబూలం కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. కొంతమంది 7 రకాల పళ్ళు అంటారు, 7 రకాల నైవేద్యాలు అంటారు. ఇవన్నిటికన్నా నాకైతే ముఖ్యంగా ఇంపార్టెంట్ నైవేద్యాలన్నీ పెట్టి చక్కగా ఎక్కువసేపు పూజ మీదే శ్రద్ధ పెట్టాలని అనిపిస్తుంది. ఇలా అన్నీ కనుక ఎటువంటి అనుమానాలు లేకుండా, ఎలాంటి సంకోచాలు లేకుండా అన్నీ ఇలా సిద్ధం చేసి పెట్టుకుంటే మీకు పూజ ఈజీ అవుతుందండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.